ఈరోజు వీడియోలో మామిడికాయతో వడియాలు పెట్టాను. పచ్చి మామిడికాయ అండి, అంటు మామిడికాయలు దీనికి బాగుంటాయి. పండు వడియాలు ఎలా చేస్తారో సేమ్ మామిడికాయతో కూడా అలాగే ఉంటాయి. ఆ వడియాలు ఏ టేస్ట్ ఉంటాయో అంతకంటే బాగా ఈ వడియాలు ఉంటాయండి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత టేస్ట్కు తగినంత బెల్లం వేసుకోవాలి. మామిడికాయ పులుపు పట్టి వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఉప్పు కారము వేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే సరిపోయింది, అన్నిటినీ బాగా సరిపోయాయి అనుకున్న తర్వాత ఒక కవర్ పైన ఇవి కాస్త మందంగానే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎండిన తర్వాత చాలా పలుచగా అయిపోతాయి. 1 year వరకు నిల్వ ఉంటాయండి. టేస్ట్ అయితే రేగి పళ్ళ కంటే సూపర్గా ఉందండి. ఫుల్ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి.